నరసరావుపేటలో మార్పు మొదలైందని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నరసరావుపేటలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్ఎస్ఎన్ కళాశాల దగ్గర నుండి జమీందార్ ఫంక్షన్ ప్లాజా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అరవింద్ బాబు 5 సంవత్సరాల కష్టాన్ని మీరంతా గుర్తించారని అన్నారు. టీడీపీలో చేరిన వారందరికీ ప్రత్యేక స్థానం, గౌరవం ఉంటుందని తెలియజేశారు. పట్నంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అరవింద్ బాబు గారి కష్టం, నష్టం ఇవన్నీ కూడా గమనించి వైసీపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త నాయకులు దాదాపు 2000 మంది మరి మన ఎస్కే మునీర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇంకో నాయకులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి దుర్మార్గాలు భరించలేక వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పు మొదలైందంటానికి ఇదే ఈ రోజు చిహ్నం. ఈ రోజు పార్టీలో మునీర్ గారు, కపిల్ విజయ్ కుమార్ గారు, వీరితో పాటుగా 8 మంది ఎక్స్ కౌన్సిలర్స్, 2 ఎంపీటీసీలు వీరందరూ కూడా వచ్చి పార్టీలో చేరతా ఉన్నారు. అరవింద్ బాబు గారి 5 సంవత్సరాల కష్టాన్ని వీరందరూ కూడా గుర్తించడమే కాకుండా ఆయనకి బలాన్ని చేకూర్చుదామని చెప్పి అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇంత పెద్ద జాయినింగ్స్ అన్ని కూడా ఈ రోజు అవుతా ఉన్నాయి. వారందరికీ కూడా మంచి పొజిషన్స్ అన్ని కూడా ఇచ్చేదానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి సముచిత స్థానం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ ఉంది. స్థానంతో పాటు మరీ ముఖ్యంగా గౌరవం కోరుకుని ఈ రోజు ఇక్కడికి అందరూ వస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలకు వారందరికీ కూడా సరైన గౌరవం తెలుగుదేశం పార్టీ